పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రుల జీవనాడి. రాష్ట్ర సాగు తాగునీటి గమనాన్నే మార్చే అద్భుతమైన ప్రాజెక్ట్. నదుల అనుసంధానానికి దేశంలోనే అంకురార్పణ జరిగిన తొలి ప్రాజెక్ట్. టీడీపీ నేతృత్వ కూటమి అధికారంలోకి వచ్చిందే తడవుగా ప్రాజెక్టు పరుగులు పెడుతోంది. వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిన ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కూటమి సంకల్పించింది. ఈ ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై స్పెషల్ రిపోర్ట్. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించింది. 2019 నాటికి 72% పనులు పూర్తి చేసింది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసింది. స్పిల్వే ఛానల్ పనులు 90% పూర్తి చేసింది. కుడి ప్రధాన కాలువ, ఎడమ ప్రధాన కాలువల పనులు 90% పైగా పూర్తి చేసింది. స్పిల్వేకు అమర్చడానికి అవసరమైన గేట్ల తయారీ పూర్తయింది. పనులు కేవలం 28% మాత్రమే మిగిలి ఉన్నాయి అనుకున్న తరుణంలో 2019లో వచ్చిన వైసీపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణంపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. 2024 నాటికి కేవలం 2% పనులను మాత్రమే చేయగలిగింది. వైసీపీ సర్కారు చేసిన పనేమైనా ఉందా అంటే కేవలం స్పిల్వే గడ్డర్ బ్రిడ్జ్ నిర్మించడం, స్పిల్వేకు గేట్లు బిగించడం లాంటివేనని చెప్పుకోవాలి. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే స్పిల్వే గేట్లను అన్ని టీడీపీ హయాంలోనే హైదరాబాద్ కు చెందిన బెకమ్ సంస్థ తయారు చేసింది. ఆ గేట్లను తమ సర్కారు హయాంలో బిగించి ఆ పనినే గొప్పగా చెబుతూ పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు పారించామంటూ అప్పట్లో వైసీపీ పెద్దలు గొప్పలకు పోయారు. గోదావరి వరద నీటిని స్పిల్వే మీదుగా దిగువకు మళ్లించడంలో అనేక లోపాలున్నప్పటికీ వైసీపీ పెద్దలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు వదిలేసి 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేశారు. నదీ గర్భంలో ప్రధాన డ్యాం దిగువన నిర్మించే ప్రాంతంలో కట్టిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లనే తాము మిగిలిన పనులు చేయలేకపోయామని వైసీపీ మంత్రులు అప్పటి సీఎం జగన్ చెప్పుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి మాత్రం ఏనాడు చొరవ తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణం డయాఫ్రమ్ వాల్. నదీ గర్భంలో దాదాపు 130 మీటర్ల లోతున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. అది కూడా 1300 మీటర్ల పొడవున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఒకే ఒక కారణంతో దాదాపు 4 సంవత్సరాల పాటు పోలవరం పనులు ఆపేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే చేపట్టడానికి అయితే చర్యలు తీసుకుంది. మరో 3 నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఆ వెంటనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడానికి అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అతి కీలకం డయాఫ్రమ్ వాల్. ఎర్తకం రాక్ఫిల్ డ్యాం కు అడుగు భాగంలో నిర్మించేదే డయాఫ్రమ్ వాల్. నదీ గర్భంలో నిర్మించే డయాఫ్రమ్ వాల్ పైనే ప్రధాన డ్యాం నిర్మాణం జరుగుతుంది. ప్రధాన డ్యాం దిగువన నదీ గర్భం నుంచి నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తారు. అప్పట్లో టీడీపీ సర్కారు హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. నదీ గర్భంలో మొత్తం 1396 మీటర్ల పొడవున మీటర్న్నర అంటే 5 అడుగుల వెడల్పుతో ఈ డయాఫ్రమ్ వాల్ ను 2 దశల్లో నిర్మించారు. మొదటి దశలో 800 మీటర్లు, రెండో దశలో 600 మీటర్ల పని జరిగింది. 2017 వేసవి సీజన్లో ప్రారంభించిన ఈ నిర్మాణం కేవలం ఏడాదిలోనే పూర్తి చేశారు. నదీ గర్భం లోపల రాతి నేల తగిలేంత వరకు నిర్మించిన ఈ డయాఫ్రమ్ వాల్ కనిష్టంగా 52 మీటర్లు, గరిష్టంగా 110 మీటర్ల లోతు వరకు నిర్మాణం జరిగింది. డయాఫ్రమ్ వాల్ ను రక్షించడానికి వైసీపీ సర్కారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా 2020 గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాన్నే సాకుగా చూపిస్తూ మొత్తం ప్రాజెక్టు పనులను వైసీపీ సర్కారు పక్కన పెట్టేసింది. 2024లో టీడీపీ నేతృత్వ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే తన తొలి అధికారిక పర్యటనగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 2024 జూన్ 27వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనులు మళ్లీ గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించారు. అవన్నీ ఒక కొలిక్కి రావడంతో మళ్లీ పోలవరం పనులు వేగవంతం చేయాలని భావించారు. దానిలో భాగంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను మళ్లీ నిర్మించాలని నిర్ణయించారు. పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. నూతన డయాఫ్రమ్ వాల్ ను గతంలో నిర్మించిన డి వాల్ కు 6 మీటర్ల ముందు వైపును నిర్మిస్తున్నారు. అప్పట్లాగే 1396 మీటర్ల పొడవుగా కొత్త డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. ఇప్పటికి 50% పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి డి వాల్ పనులను పూర్తి చేయాలని సంకల్పించారు. పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైనది ఈసీఆర్ఎఫ్ డ్యాం. సాధారణ భాషలో ప్రధాన డ్యాం గా చెప్పే ఈ ఎర్తకం రాక్ఫిల్ డ్యాం పనులు కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని టీడీపీ సర్కారు భావిస్తోంది.
మొత్తంగా ఆనకట్టను 1750 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. డయాఫ్రమ్ వాల్ ను సెంటర్ పాయింట్ గా తీసుకుని దానిపైన ఈ ప్రధాన డ్యాం ను నిర్మిస్తారు. గోదావరి నది ఉపరితలంపై ఈ డ్యాం 280 మీటర్ల వెడల్పు ఉంటుంది. చివరి కంటే పైకొచ్చేసరికి ప్రధాన డ్యాం వెడల్పు 15 మీటర్లుంటుంది. అంటే 4-వే ఎంత వెడల్పు ఉంటుందో పైన అంత వెడల్పు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రధాన డ్యాం పనులను డయాఫ్రమ్ వాల్ పనులతో సమాంతరంగా చేపట్టాలి అనే ప్రతిపాదన ఉంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 800 మీటర్లు పూర్తయితే అప్పుడు దానిపైన ప్రధాన డ్యాం పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ పనులు చురుగ్గా సాగుతూ ఉండడంతో త్వరలోనే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులకు సంబంధించి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించినట్లే ఆనకట్ట 45.72 మీటర్లు ఎత్తుంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు మేరకు ప్రధాన డ్యాంను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి కేంద్ర జలవనరుల శాఖ ఆ మేరకు అనుమతిచ్చింది. అయితే రెండో దశలో ఎత్తును పెంచుతామని టీడీపీ కూటమి సర్కారు చెబుతోంది. అంటే గతంలో టీడీపీ సర్కారు ప్రతిపాదించిన 45.72 మీటర్ల వరకు డ్యాం ఎత్తు పెరిగే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం హైడ్రో పవర్ ప్రాజెక్టు. 900 మెగావాట్ల పవర్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే సాగుతుంది. ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే టన్నెల్స్ నిర్మాణం పూర్తయింది. దీని తర్వాత మాత్రం ఇంకా మిషనరీ అయితే బిగించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత అయితే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పేసి హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో కీలకమైన హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తయ్యేలోగా దీని నిర్మాణం కూడా పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది. మొత్తంగా 900 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ పవర్ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్స్ నిర్మాణం పనులు పూర్తిగా వస్తున్నాయి. టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే టెక్నికల్ పనులు చేపడతామని అధికారులు అంటున్నారు. మిగిలిన పనులు అంటే ప్రధాన డ్యాం నుంచి కుడి ఎడమ కాల్వలను అనుసంధానించే ఛానల్స్ నిర్మాణం, కాంక్రీట్ పనులను పూర్తి చేయనున్నారు. దానిలో భాగంగా ప్రాజెక్ట్ నుంచి కుడి ప్రధాన కాలువను కలిపే ట్విన్ టన్నల్స్ పనులు ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. ఇలా అన్ని పనులను ఏకకాలంలో టీడీపీ కూటమి చేపట్టింది. ఈ పనులన్నింటినీ 2027 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. చూశారుగా పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా సాగుతున్నాయో. గత ఏడాది నాటికి కేవలం 72% పనులు పూర్తి కాగా అది కూడా టీటీపీ హయాంలో పూర్తయిన 72% పనులు మళ్ళీ ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలోనే దాదాపు 8% పనులు జరిగినట్లుగా ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. మరో పక్క కుడి ప్రధాన కాలువకు సంబంధించి పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అదేవిధంగా జంట సొరంగాల పనులు కూడా పునఃప్రారంభించారు. మరో పక్క ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా చేపట్టారు. ఇలా అన్ని పనులు ఏకకాలంలో పూర్తయ్యేలా అధికారులతో చర్యలు చేపట్టారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యం 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వీలుగానే అన్ని పనులు అయితే చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గర నుంచి.